మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఎందుకో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకే అర్థమైపోతుంది. నేను 9:00 నుంచి ఖాళీగానే కూర్చొనున్నాను. అప్పుడు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా చేసేయమని. ఇప్పుడు కాల్ చేసి ఈజీగా 11:30 అయింది. ఇప్పుడు చెప్పారు చికెన్ మరుగుగా చేయమని. నేను చెప్పాను మేడం ఇప్పుడు ఐస్ ఎప్పుడు కరగాలి చికెను, నేనెప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి అని. ఓహ్! అవును కదా! చికెన్ ఫ్రెష్‌గా ఉండదు కదా! మర్చిపోయాను. అయితే వెజిటబుల్ వేసి వైట్ పాస్తా చేసేసి చికెన్ లెగ్ ఫ్రై చేయమని చెప్పారు. ఇంకేం చేశాను తప్పదన్నట్టు స్టార్ట్ చేశాను. ఇప్పుడైనా బెటరండి. కొన్నిసార్లు అయితే 1:00కి చెప్తారు. 2:00 కూడా చెప్తారు. మళ్ళీ అవన్నీ చేసి వీళ్ళు తిన్న తర్వాత క్లీన్ చేసుకొని వెళ్ళి పడుకునే లోపల ఈజీగా 2 అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ 5:30కి లేసేయాలి. పిల్లలు స్కూల్‌కి వెళ్తారు. వాళ్ళకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. అన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ సేమ్ టైంకి లేసేయాలి. మా గురించయితే ఆలోచించరు. ఇంకేమంటే మా మామ చాలా మంచివాళ్ళు. మేము 7 ఇయర్స్‌గా ఇక్కడే చేస్తున్నాను. ఆమెను చూసి ఇంకేమనలేక నేను తప్పదు అన్నట్టు ఓకే. అన్నిటికి ఓకే, ఓకే అని చెప్పేస్తాను. ఇప్పుడు టైం అయితే 12 అయిపోతుంది. ఎవరిదైనా హ్యాపీ బర్త్‌డే ఉందేమో ఉన్న వాళ్ళకి హ్యాపీ బర్త్‌డే అండి. ఏమంటే టైర్డ్‌నెస్ నిద్రొస్తుంది. సరే అట్లా వీడియో తీసి మాట్లాడుతూ చేస్తే టైర్డ్‌నెస్ పోతుంది అని ఈ వీడియో. ఒక్కొక్కసారి ఇలా కూడా ఉంటుందండి గల్ఫ్‌లో అన్నీ ఫేస్ చేస్తామనుకుంటేనే ఇక్కడికి రావాలి. లేకుంటే అన్నీ మనం అనుకూలంగా ఏది ఉండదు. తప్పదు అన్నీ ఫేస్ చేయాలి. మా వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇచ్చేయండి ప్లీజ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.